అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? చూడండి, ఈ సమీరా యాసిన్ అనే వాళ్ళు ముంచేశారండి. నా షాపు పూర్తిగా ముంచేశారు. సంక నాకిచ్చేశారు. సంక ఎలా నాకిచ్చారంటే యగాదిగా సంక నాకిచ్చేశారండి వాళ్ళు. నమ్మి నేను ఏదో కన్నబిడ్డలాగా దాన్ని సొంత చెల్లెల్లాగా షాప్ అప్పచెప్పినందుకు చాలా ముంచేసిందండి. చాలా ముంచేసినారు ఇద్దరు కలిసి. ఆ మాటలతోటి షాప్ పైకి తీసుకురావాలి, అది తీసుకురావాలి, ఇది చేయాలి అనేసి వాళ్ళ నెంబర్ వేసుకుంటూ ఇక్కడ షాప్లో టిక్టాక్లు చేసుకుంటూ వాళ్ళ నెంబర్ వేసుకుంటూ మన ప్రోడక్ట్ దొబ్బేసి పక్కన పెట్టేసి అక్కడ నుండి వాళ్ళతో కస్టమర్స్తో సీక్రెట్గా మాట్లాడుకొని అక్కడ నుండి పంపించుకునేది మొదలు పెట్టేశారు. బాగా నొక్కేసేది మొదలు పెట్టినారు. బాగా నొక్కడం మొదలు పెట్టినాక బాగా టేస్ట్ చూసేశారు కదా, డబ్బులు రావటం చూసేశారు. ఇక్కడ ప్లస్ శాలరీ వస్తుంది, పిండాకుడు నడిచిపోతుంది. పిండాకుడు వాళ్ళ కడుపులు తెగ్గోసేది కూడా నేనే అండి. వాళ్ళ కడుపులు ఏగాదిగా బిర్యానీలు తీసుకొచ్చి తెగ్గోసినాను. దాని కొద్ద మీదకి గుడ్డలు కూడా నేనే వచ్చిన. ఇప్పుడు వేసుకునే గుడ్డలన్నీ నావే. నేను వేసుకునే గుడ్డలతోని టిక్ టాక్ చేస్తుంది. అంత మంచి గుడ్డలు కూడా నేను కొనిచ్చాను. దానికి తోడు వాడు కూడా సెలవు తీసుకున్నాడు. వాడు యాసిన్ అనేవాడు సెలవు తీసుకున్నాడు. సెలవు ఒక నెల తీసుకున్నాడంటే నెల ఇక్కడే కూలబడ్డాడండి. నెల ఇక్కడే గుద్దలు గిల్లుకోవటం, మూతులు గిల్లుకోవటం, ఒకరినొకరు ఇక్కడ టైంపాస్లు చేసుకోవటం చేశారు. ఏదో ఒక అడపా వీడియోలు పెడుతూ కూడా వాళ్ళ నెంబర్లు పెట్టుకొని ప్రోడక్ట్ దాటిచ్చేసుకొని లైవ్లో పట్టుబడిపోయిందండి. అది లైవ్లో పట్టుబడిపోయి దాన్ని పట్టుకొని ఏగాది కడిగేస్తే కాళ్ళు పట్టుకొని ఏడ్చారండి. కాళ్ళు పట్టుకొని ఏడ్చి కుయ్యో ముర్రో అని ఏడ్చి అది కాకుండా నేను సాఫర్ వెళ్ళేది ఉంది, నేను ఇంకా ఈసారి చేయలే అనేసి క్షమించి వదిలేశాను. కేసు పెట్టకుండా ఎప్పుడు ఫిబ్రవరి 17వ తేదీ, ఫిబ్రవరి 17 గుర్తుంచుకోండి. కేసు పెట్టకుండా వదిలేశానండి. కేసు పెట్టకుండా వదిలేసి క్షమించి నేను తర్వాత సాఫర్ వెళ్ళేది ఉంది. అప్పటికే నేను టికెట్ చేసేసుకున్నాను. నేను వెళ్ళాను, నమ్మి మళ్ళీ పెట్టేసి వెళ్ళాను. అది నా చెప్పుతో నేను కొట్టుకోవాలన్నమాట, అది నా కర్మ. పెట్టేసి వెళ్ళాను. షాప్లో పెట్టేసి వెళ్తే నేను వచ్చేసరికి కింద మీద ప్రపంచమే కింద మీద చేసేస్తారండి ఇద్దరు కలిసి. ఇక్కడ నుండి మళ్ళీ సెకండ్ డేనే నేను కెమెరా ఫిట్ చేసేసాను. షాప్లో కెమెరా ఫిట్ చేసినాక వాళ్ళు పప్పులు ఉడకలేవు, మన షాపులో సామాన్లు దొబ్బేసేదానికి, ప్రోడక్ట్ పర్ఫ్యూమ్స్ దొబ్బేసేదానికి పప్పులు ఉడకలేదు కదా. దాంతో ఏం చేస్తా అన్నారు, ఫ్రీ టైంలో ఇంకా ఎవరు లేరు షాప్లో, అది తప్ప అదొకటే ఉన్నింది షాప్లో, సమీరా అనేది అదొకటే ఉన్నింది. అదేం చేసింది, మార్కెట్లో ప్రోడక్ట్ తీసుకునేది రూమ్లో పెట్టుకొని ఇక్కడ వీడియోలు చేస్తుంది కదా, ఇక్కడ వీడియోలు చేస్తే కస్టమర్స్ కాల్ చేస్తారు పర్ఫ్యూమ్ కోసం. కాల్ చేస్తే వాళ్ళకి సీక్రెట్గా పోయి మాట్లాడుకొని ఆర్డర్స్ తీసేసుకొని రూమ్లోంచి పంపించేది మొదలుపెట్టింది. ఎవరి దగ్గర, వాడు యాసిన్ గాడి దగ్గర అరామాక్స్ బండ్లో. వాడు డ్యూటీ అయిపోయినాక అరామాక్స్ బండ్లో డెలివరీ చేస్తాడనమాట. అరామాక్స్ బండ్లో డెలివరీ చేసేస్తాడు. బాగా టేస్ట్ చూసేస్తున్నారు కదా, టేస్ట్ చూసేస్తున్నారు. కుక్కకి 7 దొరికిందంటే, నక్కకి 7 దొరికిందంటే ఏం చేస్తుంది, బాగా తినేది మొదలు పెట్టేస్తుంది. మళ్ళీ 7 కోసం ఎతుకులాడుతూ ఉంటుంది. ఆ మాదిరిగా ఇక్కడ తిని 6వ తారీఖు శాలరీ ఇవ్వాలి. శాలరీ ఎందుకు ఇస్తాను, 100 KD ఇచ్చాను. అడిగిన వెంటనే ఇచ్చాను. అంతకుముందు అదే అడ్వాన్స్ తీసుకుని 500 అడ్వాన్స్ తీసుకునేది కదా, 500లో నేను పట్టుకోవాలి కదా. వాళ్ళ అమ్మ మొగుడిస్తాడా, దాని అమ్మ మొగుడిస్తాడా, వాడు యాసిన్ గాడు అమ్మ లంచ్ కార్డు ఇస్తాడా, ఎవడిస్తాడు నాకు నా డబ్బులు తిరిగి? నేను ఆ డబ్బుల్లో పట్టుకున్నాను. ఓకే, అదే రోజు ఫుల్ రెచ్చిపోయిందండి. రెచ్చిపోయి నా డబ్బులు నాకు ఇస్తారా, జకాత్ కింద వదిలేస్తాను, నీ అమ్మ లంచ్ కార్డా, అది ఇది అనేసి నా గాబర తిట్లు పెట్టి నాకు మెసేజ్ పెట్టింది. నేను అక్కడ ఇంటి పని చేస్తున్నాను, నేను దానిలా ఖాళీగా లేను, కోబట్టి లేను దానిలాగా. అంతే అంటే మిండగాలు కోబట్టి అల్లాడుతుంది అది. మనకట కాదు కదా. నేను ఇక్కడ సమాలించుకోవాలి షాపు. ఒక్క క్షణం తీరికుండదు. ఇటాటి ఫాల్తూ మాటలు ఎత్తుకునే టైం నాకు ఉండదు. దానికంటే నోరు ఉంది, కొవ్వు బట్టి అల్లాడుతా ఉంది, మదపిచ్చి వాళ్ళకి పిండాలు పెడతా కూడా, వాళ్ళిద్దరికి పిండాలు కడుపులు తెగ్గొస్తా కూడా. ఇన్ని చేస్తే లాస్ట్కి నా కడుపే కొట్టినారు. నా షాప్లో ప్రోడక్ట్ అంతా నాశనం చేసినారు, మాయం చేసేసినారు, నా బిజినెస్ అంతా నాశనం చేసినారు. బిజినెస్లో వచ్చే కాల్స్ అన్ని క్యాచ్ చేసి బయట నుండే ఆర్డర్లు పంపించుకోవడం మొదలుపెట్టినాడు. వాడు అరామాక్స్లో పనిచేస్తా అన్నాడు. వాడు యాసిన్ మక్బూల్ బాషా వాడికి ఉందండి.
ఓకే, అది తప్పు చేసింది కదా, దాన్ని చెప్తో కొట్టి, ఇదిగో నువ్వు పని చేస్తున్నావు, ఇది ఖాదీ మకామా, ముందే అది ఖాదీ మకామా, నువ్వు పని చేస్తున్నావు, ఖాదీ మకామా నీది, వీసా ఇస్తానన్నారు, ఇటువంటి ఎందుకు పని చేసినావు అని మెట్టుతో కొట్టి ఆ రోజే దాన్ని కూర్చోబెట్టుంటే అది మళ్ళీ చేయదు. వాడు హెల్ప్ చేయంగా కదా మళ్ళీ రెండోసారి కూడా చేయటం మొదలుపెట్టింది. కానీ నువ్వు నెంబర్లు తీసుకో, కస్టమర్ల దగ్గర నెంబర్ క్యాచ్ చెయ్యి, మనం బయట వేసుకుందాం, బయట అమ్ముకుందాం అని వాడు హెల్ప్ చేసినందుకే కదా ఇది కూడా. ఇది రెట్టింపు అయిపోయింది. నువ్వు మగోడివైతే నువ్వు కరెక్ట్గా, నీకు అప్పులు ఉన్నాయి 80-90 లక్షలు చెప్పు తీసి ఈడ్చి కొడుతున్నారు. ఇండియాకు పోయినా ఏడున్నా కూడా నువ్వు ఎటుండాలా, కంపెనీలో పనిచేస్తున్నావు, నువ్వు ఎరామాక్స్లో పనిచేస్తున్నావు, మంచి శాలరీ వస్తుంది, మంచి బేటా వస్తుంది, కమిషన్స్ వస్తాయి. ఏం పోయే కాలము నా పీ అట్ట తినమన్నారా వాడిని దాన్ని? నా పీ తిని మరిగేసి బాగా మరిగి నా మీదే తిరగబడి నన్నే దొంగం చేసేది, నా షాప్లో నన్నే దొంగం చేసేది. మీరు ఎక్కడైనా చూసినారా? ఓనరే వాళ్ళ డబ్బు వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు దాచిపెట్టుకునేది ఎక్కడైనా చూసారా? విన్నారా మీరు ఎక్కడైనా? వాళ్ళు చెప్తే వింటారా మీరు? ఆమె దాచిపెట్టమనింది అది ఇది అనేసి వాళ్ళు చెప్తే వింటారా? నాకేం కర్మ అండి, నా ప్రోడక్ట్ దాచిపెట్టుకున్నాను, నాకేం కర్మ? నాసా ఇక్కడ నుండే కదా నేను పంపించుకుంటాను, నా షాప్లో నాకేంటి దాచిపెట్టుకునే కర్మ? అలాగ చూడండి, ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు చాలా డేంజరస్ ఫెలోస్, వెరీ డేంజరస్ ఫెలోస్. మొసలి, నీళ్ళలో ముసలు ఉంటుంది, మొసలి కన్నా కూడా ఇంకా డేంజరస్ ఫెలోస్ అండి వీళ్ళు. జాగ్రత్త, భద్రం అండి.